నేడు సమైక్యాంధ్ర కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇటలీ సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని విడదీయడమే కాకుండా తెలంగాణకి అనుకూలమైన ప్రకటన విడుదల చేయడంతో సీమాంధ్ర అగ్నిగుండంలాగా మారింది. ఈరోజు సీమాంధ్ర యొక్క మనోభావాలని గుర్తించకుండా ఈ సోనియా గాంధీ, ఈ కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ గుర్తించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయడంతోనే కాకుండా సీమాంధ్ర ఏ విధంగా గత 3 నెలలుగా ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్నంతా దృష్టిలో పెట్టుకోకుండా దాని గురించి కూడా ఒక్క మాట కూడా ఎత్తకుండా నిర్ణయించడం చాలా దారుణము. సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీకి ప్రధాని చేయడానికి ఒకే ఒక కారణంతో ఈ సీమాంధ్రని తెలంగాణ విడదీయాలని చూస్తూ తన రాజకీయం కోసం, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులు, ఎంపీలు అంతా కలిసి వాళ్ళకు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు సీమాంధ్ర విడిపోతామంటే కూడా పట్టించుకోకుండా ఉండారంటే ఈ కేంద్ర మంత్రులను కానీ, ఎంపీలని ఎక్కడ ఈ రాష్ట్రంలోని ఎక్కడ తిరగకుండా ఈ సీమాంధ్ర ప్రజలు అడ్డుకుంటారు. అదే కాకుండా ఈరోజు తెలంగాణ ప్రకటన రావడానికి కారణమే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసి ఈరోజు ఆ ప్రకటన వచ్చినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వ్యవహరిస్తున్నటువంటి నాయకులకు ఈ ప్రజలే బుద్ధి చెప్తారు. అదే కాకుండా వెంటనే రాజకీయ సంక్షోభాన్ని వచ్చేలాగా మీ పదవులకు రాజీనామా చేయండి. రాజీనామాలు చేసి తెలంగాణ ప్రకటన వెనుక ఏ విధంగా 2009లో తీసుకున్నారో వెనుక సోనియా గాంధీ గారు అదేవిధంగా తీసుకునేలాగా ప్రకటన వచ్చే వరకు ఈ ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా చేయడమే కాకుండా ఈ ప్రకటన సీమాంధ్రకు అనుకూలంగా సమైక్య రాష్ట్రం వచ్చే వరకు ఈ కేంద్ర మంత్రులంతా పోరాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీకు ఎక్కడ తిరగనీయకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వ లేకుండానే ఈ సీమాంధ్రని తెలంగాణ విడదీసి ఈరోజు జగన్ని ఎదుర్కొనే సత్తా లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జగన్ని ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఈరోజు విడదీయడానికి చూస్తున్నటువంటి నాయకులకు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది. సీమాంధ్ర ప్రజలంతా సమైక్యవాదం కోసం పోరాడుతూనే ఉంటారు. అన్ని వ్యాపార సంఘాలు కానీ, విద్యా సంస్థలు కానీ అందరూ తమ ఉద్యోగాలు సైతం వదులుకొని, కూలీ పనులు చేసేవాళ్ళు కూడా అన్ని వదులుకొని ఈరోజు ఉద్యమం చేస్తూ ఉంటే, ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే ఈ సోనియా గాంధీకి మన సీమాంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకుండా వ్యవహరిస్తున్న సోనియా గాంధీకి ఇటలీకి తరిమి ఇటలీకి పరిగెత్తే వరకు మేము తరిమి కొట్టి సీమాంధ్ర వాసులు కొడతారనేసి వెంటనే తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం ఇది చేసి వెంటనే